నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. నగరంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి దివంగత బొల్లెద్దుల రామకృష్ణ చేసిన కృషి అభినందనీయమని నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు టీడీపీ నాయకుడు దివంగత బొల్లెద్దుల రామకృష్ణ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరానికి చెందిన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడు దివంగత బొల్లెద్దుల రామకృష్ణ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత బొల్లెద్దుల రామకృష్ణ సమాధి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ నాయకులు గున్నా మార్క్, పరమేష్, యేసుతో పాటు ఆయన కుమారులు బొల్లెద్దుల సాయి పవన్, బొల్లెద్దుల సాయి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్లెద్దుల రామకృష్ణ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ బొల్లెద్దుల రామకృష్ణ మరణం తమకు తీరని లోటని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ విజయమే లక్ష్యంగా ఎన్నికల సమయంలో ఆయన దళిత జేఏసీ ప్రారంభించి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 33 వార్డుల్లో ఎంతో శ్రమించి పనిచేశారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దళిత జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వివరించారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మరణించడం దురదృష్టకరమని వివరించారు. ఆయన ఆశయ సాధనకు కుటుంబ సభ్యులతో పాటు తాము నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు. బొల్లెద్దుల రామకృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు బొల్లెద్దుల రామకృష్ణ గారి మొదటి వర్ధంతి సందర్భంగా వారి యొక్క ఘాట్కొచ్చి నివాళులు అర్పించడం జరిగినది. చాలా బాధాకరమైన విషయం. చాలా యాక్టివ్ పర్సన్. ఈరోజు టీజీ భరతన్న గారి విజయంలో దళితులందరినీ ఏకం చేసి దళిత జేఏసీ ఏర్పాటు చేసి నగరం మొత్తం కూడా 33 వార్డులు తిరిగి దళితులలో అవేర్నెస్ తీసుకొచ్చి ఏకధాటిగా ఓట్లు వేయించడానికి ప్రయత్నించి చేయడం జరిగింది రామకృష్ణ అన్న గారు. ఆయన చేసిన కష్టంకి ఫలితం నెక్స్ట్నే దొరికేది, కానీ దేవుడు ఆయనకి అవకాశం ఇవ్వలేదు. కానీ చాలా బాధాకరమైన విషయం. కానీ ఆయన కుమారులు శ్రద్ధ తీసుకొని ఇంత మంచి ఘాట్ ఏర్పాటు చేసి ఆయనకి ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తూ ఆయన గుర్తింపుగా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి ఈ విధంగా చేయడం అనేది చాలా మంచిది. వాళ్ళ కుమారులకి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. బొల్లెద్దుల రామకృష్ణ గారు ఆయన పార్టీకి కానీ బొల్లెద్దుల రామకృష్ణ చాలా యాక్టివ్గా ఉండేవాడు. దళిత జేఏసీ చైర్మన్గా పనిచేస్తూ ఎన్నికల్లో మా నాయకుడైనటువంటి భరత్ గారికి పూర్తి మెజార్టీ తీసుకురావడంలో అతను కూడా కీలక పాత్ర వహించినాడు. మా దురదృష్టం ఏమంటే ఈరోజు అతను మా మధ్యలో లేకపోవడం అనేది తీరని లోటు. అట్లాంటి నాయకుడు ఇంకా ఆయురారోగ్యాలతో ఇంకా కొంతకాలం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ విధి మనం ఏం చేయలేము. కాబట్టి చింతిస్తూ ఆయన యొక్క ఇక 1 year వర్ధంతి సందర్భంగా మేమంతా ఇక్కడ కలవడం కూడా ఈరోజు జరగడం జరిగింది. అట్లాంటి నాయకుడిని స్మరించుకోవడం అనేది మంచి శ్రేయోభిలాషి మరి కుటుంబ కులానికి పెద్దగా ఉన్న బొల్లెద్దుల రామకృష్ణ గారు మొదటి వర్ధంతి జరుపుకోవడం మరి చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే కుటుంబాన్ని ఇచ్చి ఈ రోజు వారు స్వర్గస్థులై మొదటి సంవత్సరం ఈ రోజు ఈ ఘాట్లో నివాళులు అర్పించి ఘనంగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు బొల్లెద్దుల రామకృష్ణ గారు దళిత జేఏసీని పెట్టి ఈరోజు కర్నూలు నగరంలో 33 వార్డులలో అఖండంగా ప్రతిరోజు ఉదయం దళిత జేఏసీని మరియు అందరు కలిసి పార్టీని బలోపేతం చేసి ఆయన ఖర్చుకు వెనకాడకుండా టీజీ భరత్ను గెలిపించాలనే ఉద్దేశంతో మంచి సహృదయం కలిగి అందరినీ ఏకం చేసి టీజీ భరత్ గారి విజయానికి తోడ్పాటు అందించాడు. ఆయన సహాయ సహకారాలు చాలా మరువలేనివి. ప్రతి దళిత జేఏసీ కుటుంబం ఈరోజు ఆయనను కొనియాడుతుందంటే దానికి మేము గర్వపడుతున్నాం. ఆయన కింద మేము పనిచేసామంటే అది ఆయన గొప్పతనం. మేము ఈరోజు పార్టీ కార్యకర్తలుగా ఆయన దగ్గర మేము పనిచేసాం. మరి ఈరోజు దళిత జేఏసీ కర్నూలు నగరంలో బొల్లెద్దుల రామకృష్ణ గారు చాలా పెద్ద కార్యక్రమం చేసి టీజీ భరత్ గారి విజయానికి సహకరించి అన్ని వార్డులలో ఆయన మేము ఉన్నామని భరతన్నకు
చెప్పి భరతన్న విజయం కోసం చాలా కృషి చేశాడు. అక్కకు మరి ఇక్కడ విచ్చేసిన వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇలాంటి వ్యక్తి ఉండడం మన అందరికి కూడా చాలా సహకారాలు చేసినాడు. మరి ఈరోజు లేనందుకు మనం చింతిస్తున్నాం. మరియు ఒక పక్క ఆనందం కూడా పడుతున్నాం. వారి కుటుంబం కూడా ఈరోజు అన్ని విధాల అందరిని పిలుచుకొని వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం అందరికి కూడా మంచిదని తెలియజే. కర్నూలు నగరపాలక సంస్థలో భాగమైన పాణ్యం అసెంబ్లీకి చెందిన వార్డుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ కోరారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలు జిల్లా కలెక్టర్ని కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. కర్నూలు నగరపాలక సంస్థలో భాగమైన పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంకు చెందిన వార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక టీడీపీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తమరెడ్డి, ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు జిల్లా కలెక్టర్ను కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తమ వార్డులకు వెళ్లినప్పుడు ప్రజలు తెలిపిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు వెల్లడించారు. వాటిని పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం వేగంగా జరుగుతోందని తెలిపారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని వివరించారు. కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని, అభివృద్ధి గురించి ఎంతమాత్రం ఆలోచించలేదని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే అభివృద్ధి, సంక్షేమం వైపు దృష్టి సారించిందని తెలిపారు. పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొన్న కల్లూరుకు చిన్న వార్డులలో తిరగడం జరిగింది. ఎమ్మెల్యే గారితో పాటు అలాగే పురుషోత్తం రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరం కలిసి తిరిగేటప్పుడు అక్కడ ఉన్న సమస్యలను ఈరోజు గ్రీవెన్స్ లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా ఒక 80 మంది కుటుంబాలు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. టెంపరవరీగా ఇండ్లు వేసుకొని వాళ్ళకు అక్కడ పక్కా ఇండ్లు, తర్వాత వాళ్ళకు హౌస్ ట్యాక్స్ కట్టుకుంటే అక్కడ ఏదైనా డెవలప్మెంట్ స్ట్రీట్ లైన్స్ కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఇట్లాంటివన్నీ అడగడం జరిగింది. ఆ సమస్యలను ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకు మరి తర్వాత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి వాళ్ళకు ఆ సమస్య పరిష్కరించే భాగంగా ఈరోజు వచ్చినాము. ముఖ్యంగా మేము మొత్తం నంద్యాల పార్లమెంటుకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సంతోషం వాళ్ళ మాటలలోనే తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ఎక్కడైతే తెలుగుదేశం నాయకులు ఉంటారో వాళ్ళను ఎట్లా ఇది హింసించాలని దాని మీదనే 5 ఏళ్ళు పూర్తి చేసినారు. ఎందుకంటే అమ్మ ఒడి అని పెట్టి ఇంట్లో ఒకరికే గతంలో చెప్పింది ఆమె భారతమ్మ గారు డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినారు. కానీ అది మాట తప్పి ఒకరికి ఇచ్చినారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ స్కీమ్ వర్తించేటట్లు చేస్తున్నారు. అందుకు వాళ్ళ సంతోషము తల్లికి వందనం మాకు పడింది అని అందరూ ఎంతో సంతోషంగా చెప్తున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తామని చెప్పినాం. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ మాకు సిలిండర్ డబ్బులు కూడా పన్నేయని చెప్పడం జరుగుతుంది. గడిచిన సంవత్సరంలో ఇచ్చిన హామీలలో 70% పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది అని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మేము చేసిన పనులే కాకుండా చేయబోయే పనులు కూడా ముఖ్యంగా చెప్పినప్పుడు 1000 రూపాయలు పెన్షన్ పెంచుతాము అని చెప్పినాము. ఒకటేసారి 1000 రూపాయలు పెన్షన్ పెంచినందుకు కూడా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. అలాగే ముఖ్యంగా రేపు ఆగస్టు 15th ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఆ విషయం కూడా మహిళలు మాకంటే ముందే ఇంటి దగ్గర పోతే రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ అంట కదా మేడం, ఫ్రీ అంట కదా అన్న అని అడుగుతుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లా కలెక్టరేటు సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని, అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని,
కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కర్నూలు అర్బన్ తహసీల్దార్ లాగిన్లో 21 రోజుల నుండి 2 అర్జీలు, కల్లూరు తహసీల్దార్ లాగిన్లో 3 అర్జీలు, సర్వశిక్ష అభియాన్ సీఓ వద్ద 19 రోజుల నుండి 1 అర్జీ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వద్ద 7 రోజుల నుండి 1 అర్జీ, ఉద్యానవన శాఖ వద్ద 7 రోజుల నుండి 1 అర్జీ, పంచాయతీరాజ్ ఎస్ఈ వద్ద 7 రోజుల నుండి 1 అర్జీ చూడకుండా పెండింగ్లో ఉన్నాయన్నారు. లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని, పెండింగ్లో ఉండకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 10, పత్తికొండ ఆర్టీఓ వద్ద 6, కర్నూలు ఆర్టీఓ వద్ద 5, సర్వే ఏడీ వద్ద 2, కార్మిక శాఖ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్లో ఉన్న వాటిని గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే అర్జీలు రీఓపెన్ లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అనురాధ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనిషి మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు సంగీతం ఎంతో ఉపయోగపడుతుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో శ్రీ సిద్ధి వినాయక సంగీత నిలయం వార్షిక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ సిద్ధి వినాయక సంగీత నిలయం వార్షిక సాంస్కృతిక కార్యక్రమాలు టీజీవీ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మనసు బాగోలేనప్పుడు సంగీతం వింటే ప్రశాంతంగా ఉంటుందన్నారు. విద్యార్థులకు సంగీతం నేర్పించడంలో సిద్ధి వినాయక సంగీత నిలయం గురువులు ప్రత్యేక చొరవ చూపటం హర్షించదగ్గ విషయమన్నారు. సంగీతంలో ఎంతో శక్తి దాగి ఉందని, సంగీతం నేర్చుకున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. సంగీతం వింటే తెలియని అనుభూతికి లోనవుతారని, అలాంటి సంగీతం నేర్చుకున్న చిన్నారులు ధన్యులని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఘంటసాల పాటలు వింటే మానసిక రుగ్మతలు తొలగిపోతాయన్నారు. విద్యార్థులను సంగీతంలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ శారదా సంగీత కళాశాల విశ్రాంత గురువులు సరస్వతమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా ఆ విద్యలో మెలకువలు నేర్పించడానికి ముందుకు వస్తున్న మహనీయురాలు. అదేవిధంగా పవన్ కుమార్ యంగ్ అండ్ డైనమిక్ టీచర్, మ్యూజిక్ టీచరు, గురువు. ఎంతోమంది పిల్లలకు ఉత్సాహంగా సంగీతం నేర్పించాలి, ఈ కళలు ముందుకు తీసుకుపోవాలి అని ఒక ఇన్స్టిట్యూటే పెట్టినాడు, సిద్ధి వినాయక ఇన్స్టిట్యూట్ అని. దాని వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమం జరుపుకోవాలని ఆయన నిజంగా ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ కళాక్షేత్రము ఈ స్టేజీ వాడుకునే ప్రయత్నంలో చాలా కష్టపడినా అతనికి లభించింది. ఎందుకంటే సంకల్ప సిద్ధి అనేది ఒక ఏదైనా కానీ యూనివర్స్లో కాస్మిక్ ఫోర్స్ అని ఉంటుంది. అది స్ట్రాంగ్గా మనం డిజైర్ అయితే చేసుకుంటే, కోరుకుంటే డెఫినెట్గా ఆ పని జరుగుతుంది. మనకు తెలియకుండానే ఒక అన్కాన్షియస్ మెథడ్లో దానికి తగిన విధంగా మనం ప్రవర్తిస్తాం, బిహేవ్ చేస్తాము. అదేవిధంగా అలైన్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ కూడా జరుగుతాయి. సో ఆ విధంగా అతన్ని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే సుమారుగా మ్యూజిక్ అంటే సుమారుగా ఒక 60 కళలు ఉన్నాయి మ్యూజిక్లో. రకరకాల మ్యూజిక్స్ ఉంటాయి. అంటే వెస్ట్రన్ మ్యూజిక్ ఉంది, క్లాసికల్ మ్యూజిక్ ఉంది, మళ్ళీ మామూలు మోడర్న్ మ్యూజిక్ ఉంది, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, వోకల్ మ్యూజిక్, ఇట్లా రకరకాల మ్యూజిక్ అనేది ఒక బ్రాడ్ టర్మ్, అది ఒక జనరలైజ్డ్ టర్మ్ అది. కానీ ఒకటైతే మాత్రం గ్యారంటీ, ఏ మ్యూజిక్ అయినా కానీ అది ఎమోషనల్గా నీకు చాలా అడ్వాంటేజ్, చాలా రిలీఫ్ కలిగిస్తుంది. కొంతసేపు నువ్వు నిశ్శబ్దంలోకి, ఒక స్టిల్నెస్లోకి, ఒక సెరినిటీ, ఒక సైలెన్స్లోకి, ఒక ట్రాన్సెండెన్స్లోకి, ఒక మెడిటేషన్లోకి వెళ్ళిపోతావు మ్యూజిక్ వలన. డైరెక్ట్ డివైన్ అనమాట మ్యూజిక్ అనేది. చాలా పవిత్రమైన కళ అది మ్యూజిక్ అనేది. మ్యూజిక్తో భగవంతునితో ఏకీకృతం కావచ్చు. ఈ ఆత్మ పరమాత్మతో ఏకీకృతం అవుతుంది చాలామందికి. వాళ్ళు అలా మ్యూజిక్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే
వాళ్ళు ఒక రకమైన ముక్తి, ఒక రకమైన పెనాన్స్ అంటారు. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతారు, సమాధి స్థాయికి వెళ్ళిపోతారు, ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనుకొని మీరు రావడము, అందరూ పార్టిసిపేట్ చేయడము, ఆ తల్లులు ముఖ్యంగా తమ పిల్లల్ని ఎంకరేజ్ చేసే తల్లులకు నేను మరొకసారి నిజంగా వందనాలు తెలుపుకుంటున్నాను. మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. ఈ ఫీల్డ్లో మరింతగా డెవలప్ కావాలి. ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కర్నూలులో ఎన్నో డెవలప్ అయ్యి నిజంగా ఇటువంటి మ్యూజిక్ లవర్స్ అంతా ఆనందంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. 64 కళల్లో సంగీతం ఒకటి. మామూలుగా ఈ కొన్ని లయబద్ధంగా తాళబద్ధంగా శృతిబద్ధంగా నేర్చుకోగలిగే పిల్లల్ని ఒక దారిలో పెట్టుకునే దానికి కూడా ఇవికి, ఎందుకనంటే గుండె లయబద్ధంగా కొట్టుకోకపోతే మనము బతకలేం. అలాంటిది మనకుండే లయని, మనకుండే శృతిని, మనలో ఉండే సాధారణ శక్తిలోని తాళము సంగీతం రూపంలో, పాటల రూపంలో గురువులుగా అందించే శక్తి ఒక గురువులుగా ఉంది. అది సంపూర్ణంగా అందించగలిగితే అందరూ విజయవంతంగా చేస్తారు. అందరూ సిలబస్ ప్రకారం అంతా నేర్చుకోగలిగి దీనిలో ఒక పరీక్షలు అవి ఇవి రాస్తే వాళ్ళ బ్రతుకు తెరువులకు కూడా ఇవి బాగా పనిచేస్తాయి. ఇప్పుడు అబ్బాయి ఇన్స్టిట్యూషన్ పెట్టి మిమ్మల్ని తయారు చేస్తున్నాడు. మీరు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి తయారు చేసుకోగలిగే శక్తిగా మీరు కానీ తెచ్చుకోగలిగితే మన బతుకు తెరువులో కూడా ఇది పనికొస్తుంది. వాళ్ళకి ఏమాత్రం నేర్చుకుంటారనే విషయం నేను మీకు చెప్తున్నాను. మేడం గారు ఒక్కరే మాకు సంపూర్ణంగా పూర్తి స్థాయిలో విద్య నేర్పించారు కాబట్టి మేము నలుగురికి 4 చెప్పుకోగలుగుతున్నాం. దానికి ధన్యవాదాలు చెప్తున్నాం మేడం. అలాగే శంకర్ సార్ గురించి చెప్పాలంటే, సార్ ఈ కళలను ఎంత ప్రోత్సహిస్తారంటే చెప్పకూడదు. సార్ గారి వైఫ్ ఆవిడ కూడా డాక్టర్ గారే, స్వరూపరాణి గారు. ఆవిడ కూడా సంగీతం నేర్చుకున్నారు కొన్ని సంవత్సరాలు. నేనే నేర్పించడానికి సగౌరవంగా చెప్పుకుంటున్నాను ఆ విషయాన్ని. అంతగా ప్రోత్సహిస్తారు శంకర్ సార్ గారు, స్వరూపరాణి గారు, మేడం గారు. మరి మనకు సరస్వతి మేడం గారు సంగీత కళాశాలలో దాదాపు 30 సంవత్సరాలు అనుకుంటాను, 40 మేడం. సుదీర్ఘకాలం సంగీత అధ్యాపకురాలిగా ఆమె పనిచేయడం జరిగింది. అక్కడే కాకుండా ఇంట్లో కూడా పిల్లలకు సంగీతం నేర్పుతూ ఇప్పటికీ ఆ విద్యను కొనసాగిస్తూ ఉంది. మరి శంకర్ శర్మ గారు ఒకవైపు క్రీడలన్నా, మరొక వైపు సాంస్కృతిక కార్యక్రమాలన్నా కూడా ఆయన ఎంత వైద్య వృత్తిలో ఎంత నిపుణుడైనా కూడా ఈ రెండింటికి కూడా సమానమైనటువంటి అభిమానం ఆయనకు ఉంది. ఆయన్ను మనం ప్రత్యేకంగా అభినందించాలి. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో జరిగిన హిందూ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు జమ్మిచెట్టు సమీపంలో గల లలితా పీఠంలో పీఠాధిపతులు మేడా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించబడిన హిందూ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళనంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు ప్రధాన వక్తగా పాల్గొని ప్రేరణాత్మకమైన ప్రసంగాలు చేశారు. ఆత్మీయ సమ్మేళనం ఉదయం 10 గంటలకు సంప్రదాయబద్ధంగా మంగళ వాయిద్యాలతో, వేద మంత్రోచ్చరణలతో వచ్చిన సాధువులు, స్వామీజీలు, సంస్థల ప్రతినిధులు, ప్రముఖుల చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించబడింది. లలితాపీఠం నిర్వాహకులు మేడా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ ధార్మిక సంస్థలు ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయని, అయితే ఒక సంస్థ చేసే కార్యక్రమాలు ఇంకొక సంస్థ వారికి తెలియకపోవటం వల్ల హిందువులు విభజింపబడుతూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్నారు. ఈ అంతర్గత అనైక్యతను పోగొట్టడానికి అన్ని ధార్మిక సంస్థలు ఒక పర్యాయమైన ఇలా ఆత్మీయంగా కలుసుకోవటం ద్వారా వారు చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకుని అందరూ వాటిలో పాల్గొనే అవకాశం కలుగుతుందని తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాకలూరు శ్రీ శారదాపీఠం పీఠాధిపతులు శివ యోగీంద్ర సరస్వతి స్వామి, జూటూరులోని శ్రీ శ్రీ గురుసిద్ధ నాగసాయి బ్రహ్మ విశ్వవిద్యాలయం పీఠాధిపతులు సద్గురు రామానంద స్వామి, శ్రీ భగవాన్ ధన్వంతరి యోగాశ్రమం కర్నూలు నిర్వాహకులు డాక్టర్ పద్మానంద యోగి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు టీసీ మద్దిలేటి, నల్లగుంట్ల శ్రీకూర్వం క్షేత్రం నిర్వాహకులు నరేష్, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, స్వాత్మానంద స్వామీజీ, కోడుమూరు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర పంచాయతీ దేవాలయ నిర్మాణ సారథి
మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ధార్మిక సంస్థలన్నీ కలిసికట్టుగా పోరాటం చేయటం ద్వారా ఆలయాల జీర్ణోద్ధరణ జరగాలని, వివిధ గ్రామాల్లో వాడవాడలా సత్సంగం నిర్వహించడం ద్వారా ప్రజల మనోభావాలను సాత్వికపరచాలని కోరారు. మత మార్పిడి చేస్తున్న వారికి రిజర్వేషన్లు రద్దు చేయాలని, దైవమే ఆచరణ అని అది రూపం దాలిస్తే ధర్మమవుతుందని తెలిపారు. కేవలం భక్తి ఆచారాలతో మాత్రమే కాకుండా జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కలిగించేలా తీర్చిదిద్దామని, వచ్చిన వారందరూ అందరికీ ప్రేరణాత్మకమైన ఉపన్యాసాలు చేశారు. ధార్మిక సంస్థల సమ్మేళనానికి సమన్వయకర్తగా ప్రధానోపాధ్యాయులు, సాహితీవేత్త డాక్టర్ తొగట సురేష్ బాబు వ్యవహరించారు. అశోక్ సింఘాల్ గారు వెళ్ళి ఇలా ఉందండి పరిస్థితి, ఎవరు పట్టించుకోవట్లేదు, మరి ఆ రామాలయం మీద మనము కోర్టులో వెళ్ళి వ్యయ ప్రయాసాలు ఎక్కువ ఉన్నాయి, డబ్బు పెట్టాల్సి వస్తుందంటే ఆయన మీరు ఏం భయపడదని 5 లక్షల రూపాయలు అశోక్ సింఘాల్ గారికి ఇచ్చి ఆయన చెప్పిన గొప్ప మాట ఏమంటే, అశోక్ సింఘాల్ గారు మీరు డబ్బుకు భయపడొద్దు, నా ఆస్తి అమ్మైనా సరే ఈ అయోధ్య రామాలయం మీద నిర్మాణం చేద్దాం, అదే నా లక్ష్యం, నా ఆస్తి అంతా అమ్మేస్తా అని ఆయన వారికి మాట ఇవ్వడం జరిగింది. అటువంటి గొప్పవారు పుట్టిన పుణ్యభూమి కర్మలు అక్కడ మనం ఉండడం మన జన్మ ధన్యం. అలాగే వారికి సంబంధించిన వీడియో తొలిసారిగా ఇదే వేదిక మీద పుల్లారెడ్డి గారికి సంబంధించిన పాటను ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అది కూడా నేను లలితాపీఠం తరఫున గర్వంగా చెప్తున్నాను. అటువంటి మహాత్ముల యొక్క పాట ఇక్కడ రిలీజ్ చేయడం, తొలిసారిగా ఇక్కడే రిలీజ్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. హరిహర క్షేత్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా మేము పునర్నిర్మాణం చేస్తున్నాం. పునర్నిర్మాణం అనే మాట ఎందుకు చెప్తున్నా అంటే, మేము అక్కడ పాటించే విషయాలు మాత్రమే తెలియజేస్తాము. మీకు సలహాలు సూచనలు ఇచ్చేంత వాటిని కాదు, పీఠాధిపతులు సూచనలు ఇస్తారు, మేము పాటిస్తాం. ఏంటంటే దేవస్థానాలు పునర్నిర్మాణం చాలా గొప్పది. దానికే 100 కొత్త దేవస్థానాల నిర్మాణం కంటే ఒక పునర్నిర్మాణం చాలా గొప్పది. ధూప దీప నైవేద్యాలకి కొన్ని 100 దేవస్థానాలు వెలవెలవుతున్నాయి. ఈ సమయంలో అన్నయ్య పిలిచాడు మామయ్య, మామయ్య పిలిచాడు అల్లుడు, కొంతమంది దేవస్థానాలు పట్టుకుంటుంది. భవిష్యత్ కాలంలో వారి పోషణ ఎంత ఇబ్బందిగా ఉంటుందనేది గురుదేవులు మన ముందున్నటువంటి ఆత్మీయటువంటి మనకు పరోక్షంగా ఈరోజు మన ముందు నిరాడంబరంగా ఉన్నటువంటి సద్గురుదేవులు సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారికి సభాముఖంగా కూడా మనం అందరం కూడా శిరస్సు వచ్చి, మీరందరూ కాదు, నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. హిందూ సమాజాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, వేగం ఎలా పెంచాలి అనేది మన అందరి సందేహం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. మరి దాని విషయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరి గత 61 సంవత్సరం నుండి కూడా ఇలాంటి హిందూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ మరి మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, ధార్మిక సంస్థలని అందరినీ కూడా ఏకం చేసి ఈ యొక్క హిందూ సమాజం కోసం నిరంతరం పోరాటాలు ఏ విధంగా చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ నిరంతరము కూడా ఆలోచన చేస్తూనే ఉంటుంది. హిందూ ధార్మిక సంఘాలని అందరినీ ఒక చోట ఏకం చేసినందుకు మరొకసారి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఈరోజు ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరందరూ కూడా, మేము కూడా మీతో మనమందరం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఒకరికొకరు సందేశాన్ని ఇవ్వడం, ఆ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో భాగంగా మీ వంతు సహకారాన్ని అందించడం, మేము కూడా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరి సహాయ సహకారాలతో ప్రతి గ్రామంలో కూడా తప్పకుండా హిందూ దేవాలయాలు అయితేనేమి హిందూ ధర్మాన్ని కాపాడడానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ ప్రమాణం చేస్తూ, ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.